ఇక్కడ మళ్ళీ సేమ్ మీరు కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సీ మోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్స్ మెనూస్కి వెళ్ళండి. యాడ్స్ మెనూస్కి వెళ్ళిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతాయి కదా. ఓపెన్ అయిన పక్కన ఉంటది బిల్లింగ్ అండ్ పేమెంట్ అని. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత లోడ్ అవుతుంది, కొంచెం చూద్దాం. ఇక్కడికి రండి, బిల్లింగ్ అండ్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్ పే ఫోన్ పే నుంచి అయితే మ్యాక్సిమం అయితే ఫోన్ పే తోటి చేయండి మీరు. ఇక్కడ అవైలబుల్ ఫండ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి, అది లోడింగ్ అవుతుంది. మీ దగ్గర వైఫై మేడం ఇది? ఇక్కడ ఒక 500 యాడ్ చేయండి ఇప్పుడు. 500 యాడ్ చేస్తే 500 అయిపోతుంది ఒక రోజుకి. కాదు, రోజుకు 300 అవుతుంది మాక్సిమం. ఇప్పుడు 500 యాడ్ చేయండి. మీకు ఇప్పుడు ఈ రోజు ఉన్న రిజల్ట్ బట్టి రేపు అర్థం అవుతుంది మీకు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే క్యూఆర్ స్కాన్ కోడ్. చేయాలా అమౌంట్? అవును, స్కాన్ చేయాలి. క్యూఆర్ కోడ్ వస్తుంది, మీరు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసి పెట్టండి స్కాన్ చేయడానికి. ఇప్పుడు దానికి స్కాన్ చేయండి. స్కాన్ చేశారా? బ్యాలెన్స్ కూడా తెలుస్తుందా రేపు పొద్దునకి? అప్పుడు మళ్ళీ తెలుస్తుంది. 100 యాడ్ చేస్తే అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది అంటారా? మీకు తెలుసా మేడం? స్కాన్ చేయండి. చేశాను. పే చేసేలా? పేమెంట్ చేయండి టోటల్ గా. స్కాన్ చేస్తే తర్వాత పేమెంట్ కూడా మొత్తం కన్ఫర్మ్ చేయండి. అక్కడ మీకు కన్ఫర్మ్ చేసి ఇక్కడ డన్ అని వస్తుంది. పేమెంట్ మొత్తం కన్ఫర్మ్ చేయండి. మీ ఫోన్ పేలో పాస్వర్డ్ టోటల్ గా అన్నీ కొట్టేసి అయిపోయింది. పేమెంట్ అయిపోయిందా? మీ దగ్గర కంప్లీట్ అయిందా? ఆ. 1 మినిట్, ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ డన్, ఇట్లా డన్ రావాలి. డన్ వచ్చింది అంటున్నంటే పేమెంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. పేమెంట్ ఇక్కడ యాడ్ అయిపోయింది అంటున్నంటే మళ్ళీ మీరు క్యాంపెయిన్కి ఇక్కడ వెళ్ళండి. ఏదో చూపిస్తుంది డైలీ స్పెండింగ్ లిమిట్ సెట్ బై 1895 అని చెప్పి. అదే. నార్మల్ గా చూపిస్తుందిలేండి. అక్కడ మనం ఆ పేమెంట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాంపెయిన్కి రండి. క్యాంపెయిన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ రన్ అవుతుందా లేదా, యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా ఇక్కడ చూడండి. ఇట్లా యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో ఉంటే యాడ్ అనేది రన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా మేడం?